శాశ్వత కృపయో కనికరం కలిగిన ప్రియ బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో పూజింపదగిన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నారు? క్షేమంగా ఉన్నారా? మీరు, కుటుంబాలు, పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదండి? క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు కదా. ఇజ్రాయెల్ని కాపాడే దేవుడు, కునకుడు నిద్రపోవడానికి దేవుని లేఖనాలు చదివిస్తలేదా? నిరంతరము ఆయన బిడ్డలందరినీ ఆయన కాపాడి పోషించే దేవుడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన కాక దేవుడు నిరంతకాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా కానుగ్గా ఇచ్చిన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఉదయకాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. చూడండి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. చూడండి, ఈరోజు దేవుణ్ణి మనము అడగాలంట. దేవుణ్ణి అడగడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మన పెద్దోళ్ళు అంటారు కదా, అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. ఆకలినప్పుడు అమ్మ అన్నం పెట్టను అడిగితేనే కదా అమ్మ అన్నం వేస్తుంది. లేకుంటే నీకు ఆకలైన సంగతి అమ్మకి ఎలాగ తెలుస్తుంది? ఈయన దేవుడు కాబట్టి మనకున్న సమస్యలు, మనకున్న బాధలు ఆయనకి తెలుసు. కానీ అడగాలి దేవుణ్ణి. అడగకుండా ఉంటే మరి ఎలాగా? అడగాలని చెప్తుంది దేవుని లేఖనాలు. అడగడం నేర్చుకోవాలి దేవుని దగ్గర. మనం ఏమంటే మనం ఏమన్నా గొప్పవారం కాదు, మనం పరిశుద్ధులం కాదు. మన దేవుడు పరిశుద్ధుడు, గొప్పవాడు, ధనవంతుడు, సర్వాధికారి అన్నీ కదా. ఆ తండ్రి దగ్గర మనం అడగడం నేర్చుకోవాలి. అడగండి మీకు ఇయ్యబడును. మరి ఎలాగ అడగాలి? అడిగేదానికి కూడా ఒక రీతి అనేది ఉంటుంది, ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా. ఎందుకంటే ఆయన గొప్పవాడు కదా దేవుడు. ఎలాగంటే అలాగా అడగడం మన అది పద్ధతి కాదు, తప్పు. మరి ఆయన అడిగే రీతి ఎలాగంటే, మరి దావీదు ఏమన్నాడు? కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో దావీదు ఎలాగడిగాడు? దావీదు ఎలాగడిగాడంటే చూడండి, 34వ అధ్యాయము 6వ వచనములో, ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుంచి అతన్ని రక్షించను. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. ఎలాగ అడిగాడండి? దీనత్వం కలిగి, దీన మనసుతో అడిగాడు. దీనత్వం, బాధతో అడగాలి. ఈరోజు మనకి బాధలు కలిగినప్పుడు అడగాలి దేవుణ్ణి. బాధతో, కన్నీటితో మన తండ్రిని అడగాలి. కన్నీరు గారుస్తూ బాధగా మన హృదయంలో నుంచి ఆ బాధ అనేది రావాలి. అది దేవుడు చూడాలన్నమాట. అయ్యో నా బిడ్డలు ఎంత కృంగిలిపోతున్నారు, ఎంతో బాధతో అడుగుతున్నారని దేవుడు వెంటనే ఉత్తరం ఇస్తాడు. అలాగే దావీదు ఈ దీనత్వం కలిగి దీనుడై, ఏమి లేనివాడు వాడుగా, దరిద్రుడుగా, ఏమి లేనట్టు వాడు అడిగినట్లు దరిద్రుడుగా, దీనుడు అంటూ నేను దీనుని ప్రభువా అని అడిగినప్పుడు ఈ దీనుడు మొరపెట్టగా దేవుడు ఆలకించాడంట, అతని శ్రమలన్నిటిలోంచి విడిపించాడంట. హల్లెలూయా. ఈరోజు అడగడం నేర్చుకుంటున్నావా? మంచి మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో మనం అడగడం నేర్చుకోవాలి. దీన మనసుతో అడగడం నేర్చుకోవాలి. దేవుణ్ణి కన్నీటితో, మన కన్నీరు గరుస్తూ దేవుణ్ణి అడగాలన్నమాట. మన తల్లిని, తండ్రిని, కుమారుడు కానీ కుమార్తె కానీ ఎలాగ అడుగుతాం? అమ్మా ప్లీజ్, అమ్మా ప్లీజ్, అమ్మా 10 రూపాయలు అమ్మా, 10 రూపాయలు అమ్మా అంటూ ఎలాగ ప్రతిమాలుకుంటాం. నాన్న 10 రూపాయలు నాన్న, నాకు అది తీసి నాన్న, ఇది తీసి నాన్న అంటూ మనం ఎలాగ ప్రతిమాలుకుంటాం అన్నమాట. బ్రతిమాలినప్పుడు మరి ఎట్లా? మరి తండ్రికి కోపం వచ్చేలాగా, తల్లికి కోపం వచ్చేలాగా అడిగినప్పుడు ఫలానా చంపన ఒక దెబ్బను కొడతారు కదా. అలా కాకుండా అడిగి రీతిలో అడిగినప్పుడు వాళ్ళకి మనసు బాధ అవుతుంది. అయ్యో నా బిడ్డకి చూడు ఎంత కన్నీటితో దుఃఖంతో అడుగుతున్నాడే అని, అమ్మా 10 రూపాయలు అమ్మా ప్లీజ్, అది కొనుక్కుంటాను నాన్న, అది తీసి నాన్న అంట ఎట్లా అడుగుతాం మనం తల్లిదండ్రుల్ని? అలాగా అడిగేది ఒక రీతి అనేది ఉంటుంది, పద్ధతి. ఆ పద్ధతిలో, ఆ రీతిలో మనం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ పరలోకపు తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడును అంటుంది అన్నమాట దేవుని లేఖనాలు. హల్లెలూయా. అడిగే వారికి ఎంత నిశ్చయముగా ఆయన అనుగ్రహించే దేవుడే అంటున్నాడు. అవును కదా, అడగాలి. మరి అదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 5వ వచనము కూడా
దేవుడు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి ఎలాగ అడుగుతున్నాడు తెలిసిన, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు అని చెప్పి ఆయనకు వేడుకొనిడు. యేసు, నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతను చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కానయ్యా. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారం నాకు లోబడిన వాడును. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని అతనికి ఉత్తరం ఇచ్చినప్పుడు దేవుడు ఆ మాటలు విని ఆయన అడగడం చూసి, ఆయన చెప్పడం చూసి ఆశ్చర్యపోయినట్టు దేవుడు ఆశ్చర్యపోయాడు. ఎలాగా అడుగుతున్నాడు చూడండి, ఎంత చక్కగా అడుగుతున్నాడు చూడండి. ఆయన గొప్ప శతాధిపతి, ఆయన కింద దాసులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. నేను పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు. నేను కూడా అధికారంలో లోబడిన వాడనే. కానీ నువ్వు దేవుడు, గొప్ప దేవుడు ప్రభువా. నా ఇంట్లోకి రావడానికి, అంత దూరం రావడానికి నేను పాత్రుని కానీ నేను అయోగ్యుని ప్రభువా. నేను పాత్రుని కాను, నేను అయోగ్యుని. నువ్వు మాట మాత్రం ఇక్కడి నుంచి ఒక మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడయ్యా అంటున్నాడు. చూడండి, అడిగే రీతి ఎంత చక్కగా ఉంది. దేవుడే అతని విశ్వాసాన్ని చూశాడు. దేవుడే ఆశ్చర్యపోయాడు. ఆ మాట విని ఆశ్చర్యపోయాడంట మన యేసు ప్రభు. దేవుడు చూసారా, అడగడానికి ఒక రీతి పద్ధతి ఉంది. అలా అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడంట. ఖచ్చితంగా అడుగుడు మీకు ఇవ్వబడును అన్నాడు కదా. ఈరోజు నువ్వేం అడుగుతున్నావు? కుటుంబంలో అవసరాల కొరకు అడుగుతున్నావా? ఆరోగ్యం కోసం అడుగుతున్నావా? వివాహం కాలేదని అడుగుతున్నావా? వ్యాపారం కాలేదని అడుగుతున్నావా? ఉద్యోగం లేదని అడుగుతున్నావా? గర్భఫలం లేదని అడుగుతున్నావా? దేవుడు నీ గర్భఫలమును, నీ భూఫలమును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నీ వివాహం చేయబోతున్నాడు దేవుడు. ఆమెన్ అని చెప్పు, హల్లెలూయా. నీ సమస్యలన్నీ తీసివేయబోతున్నాడు దేవుడు. ప్రభా, నా కుటుంబంలో నా సమస్యలను తీసివేయండి, బిడ్డలకి చదివించుకోవడానికి నాకు వసతి కలిగించు ప్రభా అంటూ అడుగుతున్నావా? ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. అడుగు. ఇప్పుడు చెప్పబడిన రీతిలో నువ్వు అడగాలి. ఆ దాసుడు, శతాధిపతి యొక్క దాసుడు ఎలాగ అడిగాడు? ప్రభా, నా దాసుడు పక్షవాయుతో ఉన్నాడు, అతన్ని మరి నీవు మాట మాత్రం చెలవిస్తే చాలు అతడు స్వస్థత పొందుతాడు. ఎంత విశ్వాసంతో అడిగాడు, మాట తగ్గింపుతో అడిగాడు. ఇలా తగ్గించుకొని ఆ గొప్ప మరి శతాధిపతి ఆయన గొప్పవాడు అయినప్పటికీ తగ్గించుకుని ఎలా అడిగాడు? నువ్వు దేవుడు కాబట్టి ఆయన ఎలాగ తగ్గించుకుని అడిగాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయన దగ్గర మనం ఎలాగ అడగాలనో మరి దావీదు కూడా చూడండి, దీన మనసుతో అడిగాడు. ఈరోజు అడగడం మనం నేర్చుకోవాలి. కన్నీటితో అడగాలి, దీన మనసుతో అడగాలి. మోకరించి మన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ దేవుని కన్నీరు గరుస్తూ దేవుని అడగాలన్నమాట. దేవుడు కరిగిపోతాడు, ఆయన హృదయం కరిగిపోతుంది. వెంటనే నీకు ఉత్తరం ఇస్తాడు. ఈరోజు అడుగు. ఏం నీ సమస్య, నీ బాధ ఏంటి, ఏం నీ లోటు ఏంటి, నీ యొక్క కొరవేంటి, ప్రతి విషయం కూడా దేవుని సన్నిధిలో అడుగు. ప్రభా, దీనండి ప్రభా నాకు దయచేయని అడుగు. ఆ శతాధిపతి ఎలాగ అడిగాడో, ప్రభా నా దాసుని స్వస్థపరుస్తా, ఎక్కడి నుంచి నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభా, అంత దూరం రావడానికి నేనేమన్నా యోగ్యున్నా, గొప్పవాడినా? ఆ గొప్పతనం అంతా నాలో ఉంటుంది, నా ప్రజలో ఉంటుంది, కానీ నీ దగ్గర నేను తగ్గించుకుంటాను ప్రభా అని ఎంత చక్కగా అడిగాడు. అలాగ అడగడం నేర్చుకో. అద్భుతంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. వెంటనే నీకు ఉత్తరం ఇస్తాడు, జవాబు వస్తుంది. అలా అడిగితే, దీన మనసుతో అడిగితే దావీదు యొక్క శ్రమలు అన్నింటి నుంచి దేవుడు విడిపించాడంట. ఈరోజు నీ శ్రమలు ఏంటి, నీ బాధ ఏంటి? ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం కాలే కదా, వివాహం అయిపోయి ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం లేదా, నీ సమస్యలు తీరడం లేదా, ఎంత ప్రార్థించినా కూడా ఈరోజు చెప్పడం ప్రకారం దేవుని అడుగు, దీన మనసుతో అడుగు. ఆ శతాధిపతి ఎలాగ తగ్గించుకొని మంచి మనసుతో అడిగాడో, మరి అడుక్కున్నాడో దేవుని దగ్గర, వెంటనే నా మాటని వాక్కును పంపించి దేవుడు స్వస్థపరిచాడు కదా. ఈరోజు నీ వాక్కు నీ కుటుంబానికి వస్తుంది. దేవుని వాక్కు నిన్ను బలం స్వస్థపరుస్తుంది, నీ శ్రమల నుంచి విడిపిస్తుంది, నీ అవమానం తప్పిస్తుంది, నీ బాగు చేస్తుంది. సంతోషంగా ఉండు. ఈరోజు అడగడం నేర్చుకో దేవుణ్ణి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఖచ్చితంగా దేవుడి వాగ్దానాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, బంగారు పాదంలో బట్టి ఆయన ప్రతిమాలు కొంటున్నాం. ఈరోజు చక్కని వాగ్దానం, అడుగుడి మీకు ఇవ్వబడును స్వామి. ప్రభువా, అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఇచ్చే గొప్ప దేవుడు తండ్రి. మరి నాయన తిన మనస్సు కలిగి అడుగుతున్నాను తండ్రి. ప్రభువా, మా శ్రమలో నుంచి విడిపించండి. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన తండ్రి, ఏం శ్రమలు ఉన్నాయో, ఏం బాధలు ఉన్నాయో, వాళ్ళ లోటులేంటున్నాయో ఎరిగిన దేవుడు తండ్రి నాయన. వాళ్ళు మొరపెట్టిన ప్రతి ఒక్క సమస్యల నుంచి విడిపించి, ఆయా సమస్యల నుంచి విడిపించి గొప్ప కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి. వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాయన సహాయం చేయండి, గొప్ప కార్యం జరిగించండి. ఆమెను వాళ్ళ జీవితాలు అద్భుతం జరిగించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని జవాబు పొంది ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.